మరి ఒకసారి మీ మధ్యలో వాక్యం పంచుకోవడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని ధన్యతను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మొదటిగా పాస్టర్ సార్ గారికి, సెక్రటరీ అయినటువంటి సుమిత్ర మామ గారికి, కమిటీ మెంబర్స్కి, చేరి వచ్చిన మీకు అందరికీ, పెద్దలందరికీ కూడా మరి ఒకసారి నా యొక్క హృదయపూర్వక వందనము తెలుపుతున్నాను. నిజంగా ఎంతో మంది పెద్దలు, గొప్ప గొప్ప దైవ సేవకులు వచ్చి అనేక మంది వాక్యాలు అయితే పంచుకొని వెళ్తున్నారు. మరి నేనైతే అంత అరుకురాలనైతే కాదు, కానీ దేవుడిచ్చిన అవకాశం సో వినియోగించుకోవాలని, దేవుని కోసం వాడబడాలని కేవలం నా ఆశ మాత్రమే. అది కేవలం దేవుని కృప వల్ల మాత్రమే నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. అందుని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. ఏ యోగ్యత అర్హత లేని నన్ను ఈరోజు మీ ముందు నిల్వబడి వాక్య సందేశం పంచుకోవడానికి నాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప ఆధిక్యత అంటే అది కేవలం దేవుని కృప. ఆయన కృప లేకపోతే మనం ఈనాడు ఈ రీతిగా సజీవులుగా ఉండే వాళ్ళమైతే కాదని నేను నమ్ముతున్నాను. మరి ఈ యొక్క వాక్య సందేశంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న మాట ప్రార్థించుకొని వెళ్దాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా ప్రభా, ఇంతవరకునైనా అనేక మంది ప్రభా యొక్క స్థలానికి వచ్చినైనా ఎంతో లోతైన మర్మాలను ప్రభా, గొప్ప విషయాలనైనా మరి నేర్పించి వెళ్తుండగా ప్రభా, మరి నేనైతే ఎటువంటి యోగ్యత అర్హత లేని నన్ను ప్రభా ఈ దినాన ప్రభా నీ యొక్క సన్నిధానంలో నిలబడి ప్రభా నీ యొక్క వాక్యాన్ని పంచుకుంటుండగానైనా మీరునైనా నా నోటికి బూరగా ప్రభా మీరు ఉండి ఆ మాటల ద్వారా ప్రభా మేమందరం నాయన బలపడి నీకు ఇంకా సన్నిహితులుగా అవ్వటానికి మా కృప చూపమని ఈ కొద్ది ప్రార్థన యేసయ్యనామమున అడిగి స్తుతించి ప్రార్థించి పొందుకునిందాం మా తండ్రి, ఆమేన్. ఇందాక లేఖన భాగం చదవగా మనం విన్నాం కదా, మరి విజయన్న కూడా మాతో పాటు థియాలజీ చేసి ఉంటున్నాడు. మరి మొదటిగా వాక్య సందేశానికి వెళ్ళే ముందు మనము ఎవరము అనే క్వశ్చన్ వేస్తున్నాం. ఎవరమండి మనము? దేవుని పిల్లలం. ఇంకా విశ్వాసుల్లో, క్రైస్తవుల్లో, ఇప్పుడు జనరేషన్ పిల్లలైతే మేము మనుషులం అని చెప్పేస్తారు ఫస్ట్ ఆన్సర్ అయితే కదా. కానీ దేవుని పిల్లలమైనటువంటి మనలను ఎవరిని పిలుచుకున్నాడు ఆయన అని ఒకసారి చూస్తే మొదటి కొరింథీ 1వ అధ్యాయము 26 నుంచి 30లో కనుక మనం చూస్తే, మొదటి కొరింథీ 1వ అధ్యాయము దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. సో మనం ఎవరమండి, మన పిలుపు ఏంటి అనేది మనం ఒకసారి కనుక జ్ఞాపకం చేసుకుంటే, ఎలాంటి మనలను దేవుడు ఏర్పరచుకున్నాడంటే, మనం ఇక్కడ చూస్తే వెర్రి వాళ్ళం, బలహీనులైన వాళ్ళం, ఎన్నిక లేని వారం, నీచులైన వారం, తృణీకరింపబడిన వారం, ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా సొసైటీ చూడండి, సమాజం ఏమంటది, నువ్వు ఇదేనా ఒక ముద్ర వేస్తుంది. కానీ దేవుడు ఏ ముద్రలు కూడా మనకు వేయడు. ఏది వేసినప్పటికీ కూడా అందరూ కూడా ఆయనకి ఇష్టలుగానే మనం ఉంటున్నాం అనమాట. సో ఇలాంటి మనల్ని ఏర్పరచుకొని ఈ రీతిగా ఆయన మనల్ని ఏం చేశాడు, యేసుక్రీస్తు నందు ఉండునట్లుగా మనల్ని ఆయనలో ఏర్పరచుకొని ఉంటున్నారు. మరి మనము ఈ యొక్క శ్రమల దినాల్లో ప్రతి దినం కూడా వస్తున్నాం కదా, ఒక్కొక్కరి వాక్యాల ద్వారా మనం ఎంత బలపరచబడుతున్నాం, అసలు నేను ఎందుకు వస్తున్నా, వచ్చి నేనేం నేర్చుకుంటున్నా, ఆ మరుసటి రోజు కానీ ఆ వెళ్ళిన క్షణం నుంచి ఆ యొక్క వాక్యాన్ని ఎలా మనము స్వీకరిస్తున్నాము, వాక్యానుసారంగా మనం ఎలా జీవిస్తున్నామని ప్రతి క్షణం కూడా మనం తలుచుకుంటే కనుక పాపం అనేది మనకి ఛాన్స్ ఇవ్వం, పాపానికి మనం ఛాన్స్ ఇవ్వం కదా. నిజంగా ఎప్పుడైతే నేను ఎవరు అనేది మనం గుర్తు చేసుకుంటామో పాపానికి చోటు అనేది మనం ఇవ్వం. దీనికి నేను తగిన దానని కాను, తగిన వాడని కాను, ఫలానా దానికి చెందిన దానని కాదు, ఇలా మనల్ని మనము ప్రతిదినం కూడా నూతనపరచబడతాం కదా. మరి ఇక్కడ చూసినట్లయితే
ఆయన మన వాక్య సందేశం ఏంటి అంటే ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 13 వరకు చదవగా మనం విన్నాం కదా. నా యొక్క అంశం ఏంటి అని అంటే 10వ వచనంలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. సో పరిస్థితులు మనల్ని ఎన్ని వెక్కిరించినా, ఎవరు మనల్ని ఏమన్నా కూడా మనం బలవంతులుగా నిలబడాలి అంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది కొన్ని విషయాలను కొద్ది మాటలను మీ ద్వారా మీతో పంచుకుంటాను. మరి ముందుగా వాక్య సందేశంలోకి వెళ్లే ముందు అసలు ఎఫెసీ పట్టణం గురించి మనము కొంత విషయాన్ని తెలుసుకున్నట్లయితే, చరిత్రలో మనము వెళ్ళినట్లయితే కనుక ఈ యొక్క ఎఫెసీ పట్టణం ఎక్కడ ఉంది అని బైబిల్ లాస్ట్లో మనకి మ్యాప్స్ ఉంటాయి, అవునా? ఆ మ్యాప్లో పౌలు ప్రయాణించిన మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, మూడో ప్రయాణం అని లాస్ట్ దాంట్లో ఉంది. మరి ఎఫెసీ పట్టణం ఎక్కడ ఉంది అని మనం కనుక చూసినట్లయితే రోమ రాజ్యానికి ప్రధాన నగరం, మధ్యలో ఆసియా ఖండంలో ఈ యొక్క ఎఫెసీ పట్టణం ఉంటున్నట్లుగా మనము చూస్తున్నాం అన్నమాట. ఈ యొక్క ఎఫెసీ పట్టణము ఏంటి అని అంటే రోమా నగరానికి పెద్ద నగరం ఏంటి అని అంటే ఈ యొక్క ఎఫెసీ పట్టణం. సో ఈ ఎఫెసీ పట్టణం పెద్ద నగరం అయినందుకు చుట్టుపక్కల అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళు అనమాట. అయితే పౌలు ఏం చేశాడంటే, అపోస్తుడైన పౌలు ఈ యొక్క ఎఫెసీ పట్టణంలో 2 సంవత్సరాలు ఉండి బోధ చేస్తూ అనేక మందికి సువార్తను గురించి, రక్షణను గురించి, నిత్య జీవాన్ని గురించి అనేక మందికి సువార్తను పంచుతూ వెళ్తూ ఉన్నాడు అనమాట. అయితే ఈయన ఇక్కడ మా ఎఫెసీ పట్టణానికి మాత్రమే కాదు, మనం చూసినట్లయితే అనేక సంఘాలకు కూడా అనేక పత్రికలు రాసినట్లుగా మనకు తెలుసు కదండి. ఎక్కడి నుంచి రాశాడు, ఏ పత్రిక నుంచి స్టార్ట్ అవుతుంది అపోస్తుడైన పౌలు రాసిన పత్రిక? రోమ పత్రిక నుంచి ఎబ్రి వరకు అపోస్తుడైన పౌలు అనేక సంఘాలకు కూడా పత్రికలు రాసి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. మరి అసలు ఈ రోమా సామ్రాజ్యం గురించి ఏంటి, ఈ రోమన్ నగరం ప్రజలు, వారి యొక్క ప్రభుత్వం, వాళ్ళు ఎందుకు ఈ యొక్క పౌలుని హింసించారు, దేనికోసం అనేది కనుక మనం కొంచెం చరిత్ర చూస్తే, ఈ యొక్క రోమ సామ్రాజ్యం కింద బానిసలుగా భయంకరంగా ఆనాడు ప్రజలు బ్రతికేవారంట. పెద్ద నగరం కదా ఎఫెసీ పట్టణం వచ్చేసి పెద్ద నగరం అయితే అక్కడికి అనేక మంది వ్యాపారాలు చేసుకోవడానికి అక్కడికి వస్తే వీళ్ళు ఏం చేసే వాళ్ళంటే బానిసలుగా వాళ్ళ కింద బంధించుకునే వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి కదా. నిజంగా చూసినట్లయితే దేవుడికి సిల్వ వేసింది ఎవరు? రోమ సైనికులే. అంటే అంత క్రూరం, కఠిన ప్రజలు అన్నమాట ఈ యొక్క రోమ సామ్రాజ్యం వాళ్ళు. అయితే వాళ్ళ బానిసత్వం కింద ఉన్నందుకు ఈ పౌలు ఏం చేశాడంటే, తనకు తెలిసి ఉన్నది యేసుక్రీస్తు ప్రభువు తన ద్వారా అనేక పత్రికలు రాయించాడు కదా, తాను తెలుసుకున్న సువార్త అంటే ఏంటి, రక్షణ ఏంటి, అసలు నిత్య జీవం ఎవరి ద్వారా ఉంది, ఇవన్నీ తాను తెలుసుకొని బానిసలు ఉన్న ప్రజలను యేసుక్రీస్తు వైపు మళ్లించడానికి తాను ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. అయితే అనేక మంది బానిసలుగా ఉన్నవాడు ఎప్పుడైతే ఈ యొక్క పౌలు యేసుక్రీస్తు వైపు నడిపిస్తా ఉన్నారో అప్పుడు బానిసలుగా ఉన్న వాళ్ళంతా ఏమైపోయినారు, ఆయన సువార్తను అంగీకరించి ఆకర్షితులైపోయి క్రైస్తవులుగా మారిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఈయన చెప్పే బోధకు ఇంతమంది ఆకర్షితులు అవుతున్నారు ఏంటి ఈయన ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి పగబట్టేసి ఆయన ఏం చేశారు, చివరికి చెరసాలలో బంధించినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి కనుక మనం బైబిల్ చూసినట్లయితే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, ఏ భేదము లేదు, దాసుని వాళ్ళు బానిసలుగా బాగా హింస పెడుతుంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఏ భేదం లేదు, మనం అందరం ఎవరికి దాసుకున్నాడు, స్వతంత్రుడు అని లేదు, పురుషుడు స్త్రీ అని లేదు, మనం అందరం కూడా యేసుక్రీస్తునందు ఏకంగా ఉన్నామని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదే విధంగా కొలసీ 3:24-25 వచనం కనుక మనం చూసినట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక 3:24-25లో చాలా ఇక్కడ చూసినట్లయితే మనకి ఏమర్థం అవుతుంది, మీరేమి చేసినను అది మనుషుల కొరకు కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయాలంట. మరి ఇక్కడ ఇన్ని హెచ్చరికలు తెలియజేస్తూ వస్తున్న పౌలుని
వాళ్ళు చెరసాలలో వేయించినప్పటికీ కూడా ఆ యొక్క జైల్లో ఉండి కూడా ఆయన ఏం చేశాడు, ఇంకా అనేక పత్రికలు రాసి తన సహకారిగా ఉన్నటువంటి పరిచారకుడు అయినటువంటి తూకీకు అనే అతని ద్వారా అనేక సంఘాలకు కూడా పత్రికలను పంపించినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అయితే ఇంకా కొన్ని విషయాలు చూస్తే ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తం క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థిస్తున్నాడు. అసలు పౌలు ఖైదీలో ఉండి కూడా మన కోసం ప్రార్థిస్తున్నాడు కదా, మనందరి కోసం ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడని మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 1లో, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించు. అంటే ఆయన ప్రార్థన ఒకటే ఉంది, యేసుక్రీస్తుని అంగీకరించాలి, రక్షణ అనేది ఆయన ద్వారానే వస్తుందని. ఆయన రాసిన పత్రికలు అనేక సంఘాలకు పంపించినప్పుడు అనేక మంది కూడా క్రైస్తవులుగా మార్చబడుతున్నారు. అందులో అన్ని వర్గాలకు, గ్రీసు దేశస్తులు, యూదులు, అన్ని ఇతర వర్గాలకు చెందిన వాళ్ళు కూడా అందులో ఉన్నారు. అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, అందరూ కూడా దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినారు. కానీ ఒక్కరు మాత్రం యూదులు ఇప్పటికీ కూడా అంగీకరించకుండా, అబ్రహాం దేవుడు మా దేవుడు అని చెప్పి యేసుక్రీస్తుని అంగీకరించకుండా వాళ్ళ ఆచార రీతిగా ఇంకా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నట్లుగా మనందరికీ కూడా తెలుసు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఎఫెసీ 6:21లో కూడా ఒక మాట ఉంటుంది. ఇందాక చెప్పాను కదండి, ఎవరి ద్వారా ఈ యొక్క పౌలు తన యొక్క పత్రికలను పంపించాడంటే పరిచారకుడనైన తూకీకు, అతని ద్వారా అన్ని సంఘాలకి కూడా పత్రికలు రాసి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా కొలస్సీ 4:7లో కూడా అదే మాట ఉంటుంది అనమాట. ప్రియ సహోదరుని ప్రభునందు నమ్మకమైన పరిచారకును నా తోడి సేవకుడైన తూకీకు నన్ను కూర్చున్న సంగతులన్నీ మీకు తెలియజేయండి. మరి ఈరోజు నేను ఎంచుకున్న అంశం యొక్క ఎఫెసీ పత్రికల్లోని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అపోస్తుడైన పౌలు ఇన్ని విషయాలను ఖైదీగా ఉన్నా కూడా మనందరినీ ఆయన దగ్గరగా చేయాలని ఎంతగానో తాపత్రయపడుతూ రాసినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఆనాడు ఎటువంటి సువార్త లేదు, ఎవరు ఏం బోధిస్తే అది కరెక్టో రాంగో కూడా వాళ్ళకి తెలీదు, అన్ని పాటించుకుంటూ పోవాలి. మరి ఈనాడు మనకైతే ఇంత గొప్ప స్వేచ్ఛ ఇచ్చాడు కదా, ఇన్ని వాక్యాలను మనం వింటున్నాము. మరి ఏ రీతిగా వాటి ద్వారా మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని సరి చేసుకుంటున్నాం అనేది మనము ఒకసారి పరిశీలించుకోవాలన్నమాట. అయితే ఈ యొక్క ఎఫెసీ పత్రికలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 6 అధ్యాయాలు కదా. 1 నుంచి 3 అధ్యాయాలు కనుక చూసినట్లయితే మనం ఇంటికి వెళ్ళాక నిదానంగా చదువుతామని చాలా బాగా అర్థమవుతుంది. సంఘం పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉంది, క్రీస్తునందు మనందరినీ ఏకమై ఉండాలని తెలియజేస్తున్నాడు. 1 నుంచి 3 అధ్యాయాలు మనం చదివితే యేసుక్రీస్తు ప్రభుల వారికి సంఘం పట్ల అసలు ఏ ఉద్దేశం ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే కొన్ని వచనాలు చూద్దాము. ఎఫెసీ 1:22లో, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘంకు శిరస్సుగా నియమించింది. ఆ సంఘం ఆయన శరీరం. మరి సమస్తమును ఆయన పాదముల కింద అంటే ఎవరి పాదముల కింద పెట్టాడు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల పాదముల కింద అప్పగించేశాడు. అయితే సమస్తం పైన ఆయనను అంటే ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని సంఘానికి శిరస్సుగా ఇక్కడ నియమించాడు. మరి ఆ సంఘం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘానికి శిరస్సు. మరి మనమందరం ఎవరం అంటే అందులో ఉన్నటువంటి అవయవములు. సో ఆయన శరీరం ఏ విధంగా అయితే సంఘానికి శిరస్సుగా ఉందో, మరి యేసుక్రీస్తు ప్రభు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడో, మనం అవయవులుగా ఉన్నామంటే ఎలా ఉంటున్నాం? మనలో ఆల్మోస్ట్ యేసుక్రీస్తు ఉన్నాడు. ఇంకా ఉన్నప్పటికీ కూడా మనలో ఎటువంటి భయం అనేది మనలో ఉందా అండి? ఉంటే మనం ఎటువంటిది పాపానికి జోలికి పోయే వాళ్ళం కాదనమాట. మరి అదేవిధంగా కింద చూసినట్లయితే 2:1లో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించింది. ఇక్కడ చూసినట్లయితే అపరాధంలో పాపంలో చేత మనము చచ్చిన వాళ్ళమై ఉండగా దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిలువ కార్యం ద్వారా మనలందరినీ తిరిగి బ్రతికించినట్లుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ. అదే 2:8లో కనుక చూస్తే,
8వ వచనంలో మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. ఇక్కడ చూసినట్లయితే మనం దేని ద్వారా రక్షించబడ్డాం? మనం ఎంతో శ్రమ పడితే మనకి పరిశుద్ధతను ఇచ్చాడు, పాప క్షమాపణ అనేది మనకు కలిగిందండి. మనం ఏది చేయలేదు, అవునా? ఏ కార్యము చేయలేదు, ఏ క్రియ చేయలేదు, మొత్తం చేసింది దేవుడే. యేసుక్రీస్తు ప్రభుల వారు మన మీదకి రావాల్సిన శిక్షను తాను వేసుకొని తాను మనందరి కోసం బలి అయ్యి మనందరి పాపాలకి తాను విముక్తి చేసి ఉంటున్నాడు. మరి అటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనము విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అని అంటున్నాడు. మరి మన విశ్వాసం ఎలా ఉంది? కేవలం సిల్వ శ్రమల ధ్యానాల కూటంలో మాత్రమే సిల్వ గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటాము, తర్వాత మళ్ళీ వదిలేస్తున్నాం. మన విశ్వాసాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నాం? ఆయన ఉచితంగా ఇచ్చాడు కదా, మనం ఏ కష్టం కూడా చేయలేదు, ఉచితంగా మనకు రక్షణ ఇచ్చాడు. మరి ఉచితంగా ఇచ్చినటువంటి ఆ రక్షణను మనము అంతము వరకు ఎలా కాపాడుకోవాలి, ఎలా కాపాడుకుంటున్నాము? కేవలం నమ్మి బాప్తిస్మం పొందినామంటే ఇంకా అయిపోయిందిలే అనుకుంటే మాత్రం కాదు. అసలైన రక్షణ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాతనే అసలైన రక్షణ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు దేవుడు ఇంకా ఎక్కువగా మనల్ని అబ్జర్వేషన్ శ్రమల గుండా తీసుకుపోతాడు. సో అటువంటి ఎన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా ఉంటున్నాం, ఎలా జీవిస్తున్నాం అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా కింద 13లో చూసినట్లయితే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ముందు మనం దూరస్తులుగా ఉన్నాం, కానీ ఎవరి వల్ల దగ్గరయ్యాం? యేసుక్రీస్తు చిందించినటువంటి రక్తం ద్వారా మనమందరం కూడా దగ్గరగా అయినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా ఇంతవరకు ఎఫెసీ పత్రికలో 1 నుంచి 3 అధ్యాయాలు దేవుని చిత్తం ఏంటి, సంఘం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అనేది మనం చూసాం కదా. అంటే జస్ట్ అవుట్లైన్, అంటే ఏదేది అవుట్లైన్గా మీకు డిస్కస్ చేశారు. ఇంటికి వెళ్ళినాక మనం క్లియర్గా చదివితే అందులో లోతైన మర్మాలు ఏంటి అనేది మనకి చాలా బాగా ఇక్కడ అర్థం అవుతుంది అనమాట. మరి అదే 4 నుంచి 6 వరకు కనుక చూసినట్లయితే ఇక్కడ క్రైస్తవులకు కొన్ని విధులను ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి ఇక్కడ కొన్ని కండిషన్స్ పెడుతున్నాడు. 4 నుంచి 6 అధ్యాయాలు చూసినట్లయితే అవి ఏంటివి, ఆ కండిషన్స్ ఏంటివి అనేది కొన్ని హెచ్చరికలు కూడా ఇక్కడ జారీ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి మొదటిగా చూసినట్లయితే ఎఫెసీ 4, 17, 18 కనుక చూసినట్లయితే చదవండి. వారైతే ఇక్కడ చూసినట్లయితే ఎఫెసీ 4, 17, 18లో కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మనకి చెప్పాను కదా. 4 నుంచి 6లో కొన్ని కండిషన్స్ పెడుతున్నాడు. 1 నుంచి 3 దేవుడికి సంఘం పట్ల ఉద్దేశం ఏమైంది, క్రీస్తునందు మనందరినీ ఏకం అవ్వాలని ఎందుకు చెప్పాడనేది 1 నుంచి 3 అధ్యాయాలు మనకు తెలియజేస్తాయి. 4 నుంచి 6 కనుక చూసినట్లయితే క్రైస్తవ నడక ఎలా ఉంది, క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం కదా, మనం ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలనేది ఈ యొక్క 3 అధ్యాయాలలో కూడా మనకి అర్థమవుతుంది అనమాట. అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వలదని ప్రభు నందు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు? అపోస్తులైన పౌలు మనకి కొన్ని హెచ్చరికలు దయచేస్తున్నాడు అనమాట. మరి అన్యజనులు ఎలా ఉంటారు చెప్పడం, మనకంటే ఎక్కువ భక్తి వాళ్ళకేనేమో. కానీ అన్యజనులు ఎవరు అని అంటే మనమేమనుకుంటాం, క్రైస్తవులు కాని వారిని అన్యజనులు అనుకుంటాం. కానీ బైబిల్ పరంగా చూస్తే యూదులు కాని వారిని అన్యజనుల కింద వస్తారు. సో అన్యజనులు నడుచుకున్నట్లు అని అంటే మనం కూడా ఆ కేటగిరీలో ఉన్నాం. కానీ ఆయన రక్తం ద్వారా క్రీస్తునందు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. సో అన్యజనులు నడుచుకున్నట్లు ఇక మీదట మీరు నడుచుకోవద్దండి. ఎందుకంటే వాళ్ళు అంధకార సంబంధమైన అంటే ఇంకా చీకట్లో ఆచారాలను పాటిస్తూ ఉన్నారు, మీరు అలా ఉండొద్దండి. ఇక్కడ ఒక కండిషన్ చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. మరి అదేవిధంగా 5వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే ఈ 5వ అధ్యాయం అంతా చూస్తే నడుచుకున్నుడి, జాగ్రత్తగా చూచుకున్నుడి అని కనిపిస్తాయి కదా. మనం చూస్తే మొదట్లో దేవుని పోలి నడుచుకున్నుడి, 2వ వచనంలో ప్రేమ కలిగి నడుచుకున్నుడి, ఇంకా 4లో అంటే
బూతులు మాట్లాడకండి, పోకిరి మాటలు మాట్లాడకండి, ఇంకా ఇట్లా కింద అంతా చూస్తే ఉండకుడి, ఇలా చేయకుడి అంటే ఈ యొక్క 5వ అధ్యాయం అంతా కూడా క్రైస్తవులకు ఇలా ఉండొద్దండి, ఇలా ఉండండి అనేది మనకు మొత్తం కొన్ని కండిషన్స్ ఈ యొక్క 5వ అధ్యాయంలో అర్థమవుతుంది. మరి ఈ యొక్క 6వ అధ్యాయానికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మొదటి వచనంలో పిల్లలారా అంటే పిల్లలకు తెలియజేస్తున్నాడు మీరు ఎలా ఉండండి అనేది. ఏమంటున్నాడు? పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అని చెప్తున్నాడు. మరి కింద 4లో చూస్తే తండ్రులారా, తండ్రులకి కూడా ఇలా ఉండండి అని తెలియజేస్తున్నాడు. మరి కిందికి వచ్చినట్లయితే కనుక 5లో దాసులారా, మరి కింద చూస్తే 9లో యజమానులారా. అంటే ఈ యొక్క 6వ అధ్యాయం 1 నుంచి 9లో కూడా పిల్లలకు, తండ్రులకు అంటే పెద్దలకు, దాసులకు, యజమానులకు వీళ్ళకి కూడా కండిషన్స్ కూడా కొన్ని పెట్టినాడు. ఇలా ఉండండి, ఇలా లోబడి ఉండండి, ఈ ప్రకారం ప్రవర్తించండి అని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. మరి ఇక్కడ చూసినట్లయితే కింద 10 నుంచి 24 వరకు మనం చూస్తే ఇదంతా కూడా క్రైస్తవుని యొక్క పోరాటం. మన పోరాటం ఎవరితో ఉంటుందండి? మన పోరాటం అంతా అపవాదితో ఉంటుంది కదా. మనుషుల మనం పోరాడుకోవడానికి రాదు. దేవుడు మనల్ని పెట్టింది ఎందుకు? అపవాదితో మనం పోరాడి జయించాలని మాత్రమే తెలియజేస్తుంది. ఈ యొక్క 10 నుంచి 24 చూస్తే కనుక క్రైస్తవుని యొక్క పోరాటం ఎవరితో ఉంది? అపవాదితో. కాబట్టి అపవాదిని మీరు ఎలా ఎదుర్కోవాలి, ఎలా మీరు బలవంతులుగా ఉండాలి, శక్తివంతులుగా ఎలా అవ్వాలి అనేది ఈ కింద వచనాలన్నీ కూడా మనకు తెలియజేస్తాయి. మరి ఇక్కడ 10వ వచనంలో చూస్తే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడు. తుదకు అంటే ఏంటి? యొక్క 5 అధ్యాయాలు 6వ అధ్యాయం 1 నుంచి 9 వరకు అయిపోయినాక తుదకు అంటే ఏంటి? చివరికి ఇంకా ఒకటి మిగిలింది మన పోరాటం. ఏంటది? అపవాదితో పోరాడవలసి ఉంది. సో మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడు. చూడండి, మన శక్తి ద్వారా మనం పోరాడలేము, అవునా? అపవాదిని జయించాలంటే దేవుని శక్తితో మనం ఎప్పుడైతే నింపబడతామో అప్పుడు మాత్రమే బలవంతులంగా అయ్యి అపవాదిని ఓడించగలుగుతాం, జయించగలుగుతాం. మరి 11 చూసినట్లయితే ఎందుకు మనల్ని బలవంతులై ఉండాలి అన్నాడంటే ఆల్రెడీ మనం బలహీనులం, అవునా? మనం బలహీనులం కాబట్టి బలవంతులుగా ఉండండి అంటున్నాడు. ఎందుకు బలవంతులుగా ఉండాలి అంటున్నాడంటే అపవాది తంత్రాలను ఎదిరించుటకు. సో ఆ అపవాది తంత్రాలను ఎదిరించాలంటే కింద అక్కడే ఆన్సర్ కూడా ఉంది పక్కనే. ఏం చేయాలి? అపవాదిని ఎదిరించాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచంను ధరించుకునుడి అని ఉంది. సర్వాంగ కవచం అంటే ఎగ్జాంపుల్ చూడండి, కరోనా టైంలో ఏదో ఒకరి ద్వారా ఒకరు తగ్గినా తుమ్మినా వస్తుందని చెప్పేసి కేవలం మూతికి మాత్రమే మాస్క్ కట్టుకున్నాం. ఇక్కడ అట్లా కాదు. ఈ బలవంతులై ఉండుడి అని అంటే ఇది ఏదో మన శారీరక సంబంధమైన మాట కాదండి, ఆత్మ సంబంధమైనదిగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి సర్వాంగ అంటే టోటల్ బాడీ మొత్తం పై నుంచి కింది వరకు కూడా కొన్ని నియమాలు. ఒక కవచం అంటే ఏంటి? నథింగ్ బట్ ప్రొటెక్షన్, అంటే ఒక ఆయుధం లాగా అన్నమాట. సో మనం అపవాది తంత్రాలతో పోరాడుతున్నాము అని అంటే మనం ఎప్పుడైతే ఆత్మలో బలవంతులుగా అవుతామో అప్పుడు హెడ్ టు ఫూట్ కొన్ని ధరించుకోమంటున్నాడు. అదంతా సపరేట్ టాపిక్ అవుతుంది అనమాట. సర్వాంగ కవచం అంటే ఎక్కడెక్కడ ఏంటి అనేది సపరేట్. నేను తీసుకున్న అంశం మాత్రం కేవలం ప్రభు యొక్క శక్తిని బట్టి బలవంతులై ఉండుడి అనేది మాత్రమే నేను తీసుకున్నాను. అయితే అలాగే 12వ వచనంలో చూసినట్లయితే మనం పోరాడున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంలో పోరాడుచున్నాం. సో మన పోరాటం ఏంటి అని అంటే శరీరులతో రక్త మాంసంతో ఉన్న వాళ్ళతో కాదండి. మన పోరాటం కేవలం అపవాది తంత్రంతోనే మనం పోరాడాలన్నమాట. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మనం బలహీనులుగా ఉన్నాం అనుకోండి, ఏమవుతుందండి? బలహీనులుగా ఉన్నామంటే వెంటనే అపవాది పట్టేసుకుంటాడు మనల్ని, వాడికి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. అందుకు పౌలు మనల్ని బలవంతులుగా ఎందుకు ఉండండి అని అన్నాడు అని అంటే బలహీనులం కాబట్టి అపవాది తంత్రాలను ఎదిరించాలంటే కేవలం దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ఎప్పుడైతే ధరించుకుంటామో ఆత్మ సంబంధంగా మనం బలపడతామో అప్పుడే ఆయనతో మనం పోరాడి జయించగలం అన్నమాట. మరి అలాగే చూసినట్లయితే ఇక్కడ
లోకస్తులకు మనకు ఒక తేడా ఉంది, అవునా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణకు మన ప్రియులైన వారిని మనం కోల్పోయినాం అనుకోండి, గాయం రేపువాడు ఆయన మాంపువాడు ఆయన వాక్యం ద్వారా మనమైతే చాలా బలపడతాం, అవునా? సో లోకస్తులకు నిరీక్షణ అనేది లేదు, మనకైతే ఒక నిరీక్షణ ఉంది, పలానా వెళ్ళినప్పుడు మనం కూడా చూస్తాము అనేది. మనం ఎంత గొప్ప వాళ్ళం అంటే దేవుడు తన యొక్క వాక్యాన్ని, ఒక బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ముందు ఉంచాడు. ఏ పరిస్థితి అయినా ఈ లోకంలో జీవిస్తున్నామంటే ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికీ మనం ఎదిరించగల శక్తి ఉండాలి అని అంటే మనం కేవలం మన శరీరాన్ని బలపరచుకోకూడదు, ఆత్మలో బలపడండి. ఎన్ని పరిస్థితులైనా కూడా మీరు ఎదిరించగలరు అనేది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. మరి రోగస్తులకు ఎటువంటి ఆధారం లేదు కదా, మరి మనకైతే ఆధారమైన దేవుడు ఉన్నాడు. ఏ పరిస్థితి వచ్చినా మనము పొరుగు వారి దగ్గరికి పోయి చెప్పుకుంటాం, కానీ ఉపయోగం లేదు. ఎవరి దగ్గర పోవాలి? ఫస్ట్ మన ఆధారం దేవుడు. దేవుడి దగ్గరికి పోయి మన బాధలు చెప్పుకుంటేనే ఆయన తీరుస్తాడు. పొరుగు వారికి అక్కడిక్కడ చెప్పుకుంటే కూడా అది ఇంకేమైతే ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి, అంతేగాని అది ఏది కూడా మనల్ని బలవంతంగా చెయ్యలేదు, ఇంకా బలహీనపరిచే విధంగానే ఉంటాడనమాట. మరి బైబిల్లో కొన్ని విషయాల కనుక మనం గమనించినట్లయితే ఎలా బలవంతులుగా ఉండాలి అనేది బైబిల్లో 3 విషయాలను చూసి మనం ముగించుకుందాం. మొదటిది, దేవుని వాక్యమే మనకు ఆహారం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. ఇక్కడ చూసినట్లయితే కనుక ఏం కనిపిస్తుందండి మనకి? మొదటిది ఏంటి? మనం బలవంతులుగా ఉండాలంటే దేవుని వాక్యమే మనకు ఆహారం అన్నమాట. మరి ఇక్కడ ఏమంటున్నాడు? అందుకు యేసు వార్త ఇట్లానే, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యొద్ద విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ తప్పికొనడు. మరి శారీరకంగా మనం వీక్ ఉన్నాం అనుకోండి, శారీరకంగా మనం బలహీనంగా ఉంటే ఏం చేస్తాం? వెంటనే డాక్టర్ దగ్గరికి పోయి ఆయన ఇచ్చే మెడిసిన్లు తీసుకుంటాం, ఆయన చెప్పిన డైట్లు ఫాలో అవుతాం. మరి ఆత్మ సంగతి ఏంటి? ఆత్మ కూడా అంతే కదా, అవునా? నిత్యం నిలిచేది ఏంటి? ఆత్మ. మట్టితో వచ్చిన శరీరం తిరిగి మన్నైపోతుంది, కానీ ఆత్మస్థితి ఏంటి అనేది, మనల్ని ఎందుకు ఆత్మలో దేవుడు బలవంతులుగా ఉండండి అని తెలియజేస్తున్నాడు అని అంటే, మొదటిగా మనం ఏం చేయాలి? దేవుని వాక్యమే మనకు ఆహారమై ఉండాలి. మరి ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం బలంగా ఉండాలంటే ఈ యొక్క ఆత్మీయ ఆహారమే మనకు మూలం, ఇదే మనకు ఆధారమై ఉంటుంది. మరి అదేవిధంగా శరీరం బలంగా ఉండాలంటే మనం ఏం చేస్తాం? డైట్ ఫాలో అవుతాం, టైం టు టైం భోజనాన్ని తీసుకుంటాం. మరి ఆత్మ బలపడాలంటే టైం టు టైం ప్రేయర్ చేసుకుంటున్నాము. ఏదోలే నాకు బుద్ధి పుట్టినప్పుడు చేసుకున్నా అయిపోయిందిలే అనేది దేవుడికి సరిపెడుతున్నామా అనేది ఇక్కడ మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. అయితే ఆత్మీయ జీవితంలో కూడా సమయానికి మనం దేవునితో గడపకుండా, బైబిల్ చదవకుండా, ధ్యానించకుండా ఏదో ఆచార రీతిలో ఇందులో పోతున్నాము అని అంటే మనం ఇంకా ఆత్మలో బలహీన పడిపోతాం అనమాట. అవునా కాదా అండి? శరీరానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మన ఆత్మకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇవ్వాలనేది ఈ యొక్క మొదటి వాక్యంగా మనం చూస్తాం. సో మొదటిది ఏంటిదంటే బలవంతులుగా ఉండాలంటే దేవుని వాక్యమే మనకు ఆహారమై ఉంది. మరి ఈ యొక్క ఆహారమైన దేవుని వాక్యం నీవు నేను ఎంత చదువుతున్నాం, ఎంత ధ్యానిస్తున్నాం అనేది మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఒకవేళ మనం అనుదిన జీవితంలో దేవునితో గడపలేదనుకోండి, ఏమైపోతాం? దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఏదైనా శ్రమ వచ్చినప్పుడు వెంటనే కృంగిపోయి బలహీనపడి చివరికి మన ప్రాణాలను కూడా తీసుకోవడానికి వెనకాడం, అటువంటి స్థితిలోకి కూడా వెళ్ళిపోతాం. సో దేవుడి వాక్యమే మనకు ఆహారం అయి ఉన్నప్పుడు ఏ రీతిగా మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం, ఎలా కొనసాగిస్తున్నాం అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. మరి ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా 40 దినముల తర్వాత యేసుక్రీస్తు ప్రభు కూడా ఉపవాసం ఉన్నాడు కదా అండి. తర్వాత అపవాది చేత శోధించబడినప్పుడు అపవాది అక్కడికి వచ్చి ఏమన్నది? నువ్వు మనుషుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని దేవుడికి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆయన నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన కూడా జీవిస్తాం. సో
అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అపవాదికి ఛాన్స్ ఇవ్వలేదు. తాను కూడా మానవుడిగా వచ్చాడు కదండి లోకానికి. వచ్చి అపవాది శోధించినా కూడా వెంటనే ఆన్సర్ అనేది ఇచ్చినాడు. మరి మనం కూడా పలానా పరిస్థితుల్లో బలహీన పడిపోతున్నప్పుడు, పలానా శోధన వచ్చినప్పుడు ఎలా మనము దాన్ని ఎదుర్కొనగలుగుతున్నాము, ఎలా మనం దానిని జయించాలి అనేది మొదటిగా ఫస్ట్ ఏ శోధన వచ్చినా కూడా ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకోవాలి. ప్రార్థనలు గడిపితే మాత్రము అపవాదిని ఎదిరించే వాళ్ళంగా మనం ఉంటాం. రెండవదిగా చూసినట్లయితే పరిశుద్ధాత్మ అభిషేకం. రెండవదిగా మనం బలవంతులుగా అవ్వాలంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకోవాలి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం కనుక ఇక్కడ చూసినట్లయితే చాలా ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని చూస్తున్నాం. మరి అదేవిధంగా యోహాను 14:26 కూడా చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకున్నప్పుడు బలవంతులం అవుతాము, అపవాదిని ఎదిరించే శక్తి మనలో ఉంటుందని ఈ యొక్క 2 వాక్యాల ద్వారా మనం ఇక్కడ చూస్తాం. మన సొంత శక్తి చేత ఎప్పటికీ కూడా మనం పరిస్థితులను జయించలేము. అవునా, అపవాదిని కూడా ఎదుర్కొనలేము, క్రీస్తు సాక్షిగా కూడా నిలబడలేము. సో అందుకు దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే పరిశుద్ధాత్మని ఇచ్చాడు. అవునా, మన అందరి హృదయాల్లో కూడా పరిశుద్ధాత్ముడిగా మన హృదయాల్లో దేవుడు నివసిస్తున్నాడు. మరి ఏ ఏ పరిస్థితులు ఆ యొక్క పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు అనేది నువ్వు గ్రహించావు, అప్పుడే ఆటోమేటిక్గా నీలో ఒక ధైర్యం వస్తుంది. ఏ పరిస్థితి వచ్చినా కూడా ఎదుర్కొనగలం. ఆ పరిశుద్ధాత్ముడే మనకు ప్రేరేపణను కూడా దయచేస్తాడనమాట. ఏ ఏ పరిస్థితుల్లో నువ్వు ఎలా మాట్లాడాలి, ఎలా వెళ్ళాలి, ఎలా నడుచుకోవాలనేది కూడా పరిశుద్ధాత్ముని ఎప్పుడైతే నీలో కలిగి ఉన్నావో, ఆల్రెడీ దేవుడు ఉన్నాడు, ఆ పరిశుద్ధాత్ముడిని మన హృదయంలోనే ఉంటున్నాడు కదా. మరి పరిశుద్ధాత్ముని కలిగి ఉన్న మనము ఎలా జీవిస్తున్నాము అనేది ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎప్పుడైతే విశ్వాసులమైన మనమందరం కూడా ప్రతిదినం పరిశుద్ధాత్మ చేత నింపబడతామో అప్పుడు మనకి ఏమైతుందో తెలుసా అంటే ఆయన్నే మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఎవరు వాళ్ళు వీళ్ళు చెప్తే మనం నడుచుకోవాల్సిన పని లేదు. ఏ పరిస్థితి వచ్చినా పరిశుద్ధాత్ముడితో మనం నడిపించబడాలి అని అంటే మొదటిగా మనం చేయాల్సింది ఏకాంత ప్రార్థనలో ఎంతసేపు దేవునితో గడుపుతామో అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి మనమందరం కూడా నడుచుకుంటాం. ఒక భక్తుడు ఉన్నాడు, పెనిహిన్ అని ఒక గొప్ప సేవకుడు అంట. అతను గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని ఒకటి బుక్ రాసుకున్నాడంట. ఎందుకు రాసుకున్నాడు అని అంటే ఆ బుక్ రాసుకొని ఎప్పుడు తను ఎక్కడికి వెళ్ళినా పట్టుకుంటాడు, క్యారీ చేసుకుంటూ వెళ్తాడు. పడుకున్నప్పుడు కూడా పక్కన పెట్టుకుంటాడు. పొద్దున్న లేచిన వెంటనే దాన్ని చూసి గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్ముడితో తాను మాట్లాడుకుంటాడు. ఇప్పుడున్న జనరేషన్ మనమేం చేస్తాం, లేచిన వెంటనే మొబైల్స్, ఎవరి కాల్స్ వచ్చాయా, మెసేజ్ వచ్చాయని చూస్తాం కదా. ఈ సేవకుడు అంత గొప్ప సేవకుడు అంట. అతను అమెరికా దేశంలో అతను గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని చెప్పి జస్ట్ ఒక 10 pages రాసుకున్నాడంట. రాసుకొని లేచిన వెంటనే పరిశుద్ధాత్ముడితో తాను మాట్లాడుకుంటాడు. ఈరోజు నేను ఎలా వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ ద్వారా తాను నడిపించబడుతున్నాడు అనమాట. అయితే మనం కూడా స్ట్రాంగ్ అవ్వాలి అని అంటే ప్రతిదినం కూడా ఏకాంత ప్రార్థనలో గడపాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత మనం అందరం కూడా నింపబడాలి అనేది దేవుని చిత్తమై ఉంటున్నది. మరి కొన్ని సిచ్యువేషన్స్ లో కనుక మనం చూసినట్లయితే చాలా మంది అంటారు, పలానా మీటింగ్ కండక్ట్ చేస్తేనే మాకు పరిశుద్ధాత్మ శక్తి వస్తుందండి, ఆ మీటింగ్లు పెట్టినప్పుడే వస్తుంది అని అంటారు. అంటే అదంతా ఉట్టి అన్నమాట. పరిశుద్ధాత్మ శక్తి అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ మనలో ఉన్నాడు. నువ్వు ఆయన ఉన్నాడని ఎప్పుడు గుర్తిస్తున్నావు. ఎక్కడో పోతే వస్తుంది శక్తి, అక్కడే కాదు, మనలో మనమే శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు అనేది మనం గుర్తించగలుగుతాము. అప్పుడు మనము శక్తి చేత నింపబడి పరిశుద్ధాత్ముడి ద్వారా మనము ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయన్నమాట. మరి మూడవదిగా చివరిగా చూసినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. యెషయా
40:31 మనకు అనిపిస్తుంది కదా. యెషయా 40:31 ఇక్కడ చూసినట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదు. ఇక్కడ కనుక చూసినట్లయితే మనం బలవంతులుగా ఉండాలి అని అంటే బైబిల్లో 3 విషయాలను చూస్తాం. మొదటిగా ఆయన వాక్యమే మనకు ఆహారం, రెండవది పరిశుద్ధాత్మ శక్తి చేత మనం అందరం నింపబడాలి, మూడవదిగా ఆయన కొరకు మనం ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి అనేది ఇక్కడ మనకు తెలియజేస్తుంది. మరి నిజంగా మనం బలవంతులం కావాలంటే ఆయన కొరకు ఎదురు చూసే స్థితిలో ఎంతవరకు కనిపెడుతున్నాం, ఎంత వేచి ఉంటున్నాం అనేది మనం ఒకసారి ప్రశ్నలు వేసుకోవాలన్నమాట. చూడండి, ప్రేయర్ టైం ఇప్పుడు మనం అందరం కూడా ఈ యొక్క శిలువ శ్రమల కూటాలకు వస్తున్నాం, ఏదో వస్తున్నాం పోతున్నాం, అయిపోయింది, ఇంకా నేను ప్రేయర్ చేసేసుకున్నా, ఇంకా నాకు కావాల్సింది నేను అడిగేసిన, ఇంకా దేవుడు ఇచ్చేస్తాడులే, ఆయన ఇష్టంలే అన్నట్లు మనం వెళ్ళిపోకూడదండి. మనము ఒక ప్రేయర్ పాయింట్స్ పెట్టుకున్నప్పుడు టక చెప్పేసి ప్రార్థించుకొని వెళ్ళిపోతే ఇంకా దేవుడు వాటికి జవాబు ఇవ్వాలన్నా నువ్వు వేచి ఉండి కనిపెట్టాలి. అవునా, అయిపోయిందిలే నా పని నేను చేసిన, ఇంకా దేవుడి పనిని దేవుడికి వదిలేస్తే నీలో ఎంత ఓపిక ఉంది, ఎంత కనిపెడుతున్నావు అనేది ఆయన కూడా మనల్ని పరిశీలిస్తాడంట. మరి మనము వేచి ఉండే స్థితిలో ఉంటున్నామా? ఎంతో మంది భక్తులు కదండి, ఉదాహరణకు అబ్రహాము కదా, వృద్ధాప్య స్థితిలో కూడా తాను ఎంతో ధైర్యంగా నిలబడ్డాడు, కేవలం విశ్వాసం ద్వారా నిలబడినాడు కదా. 25 సంవత్సరాలుగా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నాడు తన భార్య అయినటువంటి శారా కోసం. మరి వేచి ఉండే స్థితిలో మనము ఎంత వేచి ఉంటున్నాం? పడిపోతున్నామా? వెంటనే ఏదైనా శోధన వస్తే వేచి ఉంటున్నామా? దాన్ని ఎలా జయించాలని ఆలోచిస్తున్నామా లేదా అనేది చూడకుండా ఏమైపోతున్నాం? మనము ఆత్మలో బలహీనపడిపోయి చల్లారిపోయిన స్థితిలోకి వెళ్ళకూడదు. సో యెహోవా కొరకు ఎప్పుడైతే మనం ఎదురు చూస్తూ కనిపెట్టుకొని ఉంటామో, పక్షిరాజు ఏ రీతిగా అయితే ఎత్తైన అంటే చాలా ఎత్తులో ఎదురుతాడు కదా, సో అలా ఎదురే ఛాన్స్లో మనం ఉంటామంట. మరి అలానే చూస్తే మన చివరకు కూడా ఆయన శక్తిని బట్టి బలవంతులం అవుతాం, కానీ మన శక్తిని బట్టి ఎప్పటికీ కూడా మనం బలవంతులం అవ్వము. మరి ఇన్ని సంవత్సరాలు దేవుడు మనకు అనేక వాక్యాల ద్వారా గొప్ప గొప్ప సేవకుల ద్వారా మనం ఎంతగానో బలపరచబడుతున్నాం. మరి ప్రతి క్షణం ప్రతి దినం ప్రతి క్షణం కూడా ప్రభువా ఈ మాట ద్వారా నేను ఎలా మార్చుకోవాలి, నా జీవితాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, ఏ శోధన వచ్చి నేను తట్టుకునే స్థితిలో ఉంటున్నానా, బలవంతుడిగా ఉంటున్నానా, బలహీన పడిపోతున్నానా అనేది మన ఆత్మీయ స్థితిని కూడా మనము ఒకసారి పరీక్షించుకోవాలన్నమాట. ఇంకా ఈ యొక్క మరొక సంవత్సరాన్ని మనకి ఇచ్చాడంటే మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నాం అనేది మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. మరి ఇక్కడ కూడా చూసినట్లయితే మనం బలహీనులుగా ఇంకా ఉండిపోతున్నాము అని అంటే మొదటిగా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఎక్కడ మనం బలహీన పడిపోతున్నాం? ఆత్మీయ ఆహార విషయంలోనా, పరిశుద్ధాత్మ శక్తి చేతనా బలహీన పడిపోతున్నామా, లేదా ఆయన కొరకు కనిపెట్టే స్థితిలో బలహీన పడిపోతున్నానా అనేది మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. మరి ఇక్కడ చూసినట్లయితే మన శరీరం ఏమైపోతుందంటే దినదినానికి కృషించిపోతుంది, కానీ ఆత్మ ఎప్పుడు కృషించిపోదు, రోజు కూడా నూతనత్వం పొందుతూ ఉండాలన్నమాట. మరి మన వంతు కూడా మనము చేయాల్సిన పని ఏంటి అని అంటే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండి అపవాదిపై గొప్ప విజయాలను సాధించాలి అనేది దేవుడు మనందరికీ ఈ యొక్క అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇంకా బాహ్య పురుషుడు ఏమైపోతాడు? దినదినం అవుతాడు, అంటే మన బాహ్య పురుషుడు దినదినం కృషించిపోతాడు, కానీ అంతరంగ పురుషుడు ఏమవుతాడు? దినదినం ప్రతిరోజు నూతన కష్టపడుతూ ఉండాలి. అప్పుడే మనం మన వయసును బట్టి మన శక్తి బలహీన పడిపోయిన ఆత్మలు మనం బలంగా స్థిరులుగా ముందుకు సాగే శక్తిని కూడా దేవుడు మనకి ఇస్తాడు. సో ఎప్పుడైతే మనము బలవంతులుగా ఆత్మలో కొనసాగించబడతామో అప్పుడు అపవాది చేత మనము జయించబడతాం, అపవాది శక్తులను మనం ఎదిరించగలుగుతాం అన్నమాట. సో ఆ జయించే వారికి కూడా దేవుడు ఎన్నో గొప్ప బహుమానాలు కూడా మనకు ఇస్తాడు. సో మనమందరం కూడా ఆ యొక్క గొప్ప బహుమానాలను పొందుకోవాలని
ఆయన చిత్తమై ఉంటుంది. మరి చివరిగా కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆ యొక్క కల్వరి సిలువ చేసిన త్యాగాన్ని కేవలం మనం ఈ లెంట్ డేస్ లో మాత్రమే కాకుండా ప్రతిదినం ఎక్కడ ఉన్నా ప్రతి క్షణం మనం దాన్ని నెమరు వేసుకుంటూ ఆత్మీయ ఆహారంగా మనం భుజించుకుంటూ ముందుకు వెళితే అప్పుడు మరణం ఇప్పుడు వచ్చినా కూడా మనం భయపడమంట, అవునా కదా? సో ఆత్మీయ స్థితిని మనం ఎప్పుడు కూడా దినదినం బలపరుచుకుంటూనే ఉండాలి, కానీ ఎప్పుడు చల్లారిపోయిన స్థితిలోనికి తీసుకురాకూడదని నా యొక్క సందేశం ద్వారా తెలియజేస్తున్నాను. మరి దేవునికి కూడా దగ్గర అవ్వాలని ఒక చిన్న పాట ద్వారా నేను నా యొక్క సందేశాన్ని ముగిస్తాను. స్నేహంలో రక్తపు బొట్టు ఒక్కటైనా ఉంచుకోలేదే, ప్రక్కలో పల్లెపు పోటు తగిలిన కోపం రాలేదే, స్నేహంలో రక్తపు బొట్టు ఒక్కటైనా ఉంచుకోలేదే, ప్రక్కలో పల్లెపు పోటు తగిలిన కోపం రాలేదే, నీ మీద మోపింది నా దోషమా, నీ మీద మోపింది నా దోషమా, నీవు సిలువ మోసి నా కోసమా, అన్యాయము తీర్పు సహించినావా, నీకెంత ఓర్పు క్షమించేదేవా, అన్యాయము తీర్పు సహించినావా, నీకెంత ఓర్పు క్షమించేదేవా. నిజంగా అన్యాయపు తీర్పును తాను సహించినాడు. ఎంత ఓర్పు కదండి! అటువంటి ఓర్పు ఆయన కలిగి ఉన్నాడు అని అంటే కేవలం చివరి రక్తపు పొట్టు వరకు కూడా మన కోసం ఎంతగానో వెలపెట్టి ఉన్నాడు. మరి అంత వెలపెట్టి మనల్ని దేవుడు దగ్గర చేసుకుంటే ఈనాడు ఇంకా మనము ఏదో ఆచార రీతిగా ఊకే ఏదో నామకార్థ క్రైస్తవులుగా ఉన్నామంటే దేవుడికి కోరుకోవట్లేదు. మన ఆత్మీయ జీవితాన్ని మనం అందరం కూడా ఒకసారి పరీక్షించుకోవాలని నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి మరి ఒకసారి పాస్టర్ సార్ గారికి, పెద్దలకు కూడి వచ్చిన మీ యొక్క అందరికీ కూడా నా యొక్క వందనం తెలుస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ. ప్రభుకు స్తోత్రాలు. చక్కటి శ్రేష్టమైనటువంటి దైవ సందేశం అందించినటువంటి నిసి మౌలికమ్మ గారికి ప్రభు నామమున నేను వందనాలు తెలియజేస్తున్నా. సమయంలో మరి ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకొని కళ్ళు వచ్చండి, ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే మరి మరియమ్మక్క మనల్ని ప్రార్థనలో నడిపిస్తుంది. వైఫ్ ఆఫ్ దానియల్ గారు ప్రార్థన చేసుకున్నాం. అమ్మాయికి ఇచ్చేద్దరానైనా అక్కడ చుట్టకు మీరు ఇచ్చిన కృపను బట్టి